ఆడేద్దాం ఇప్పుడు పకడో పకడో. ఇవాళ ఎపిసోడ్ లో ఈ 4 కోళ్ళు కలిసి నన్ను పట్టుకుంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఈ కోళ్ళని ఏం పట్టుకుంటారు? రెడీయా? రెడీ. దేనికి రెడీ? కోడి పట్టుకోవడం. ఏం చేయాలి? లెగ్ పీసులు తినాలి అని పెట్టేయాలి. లెగ్ పీసులు తినాలి ఇట్లా అని పెట్టేయాలి. కథం అని కూడా పెట్టాలా? పెట్టేసాలి. ఓకే, ఎలా పెట్టాలి? దేత్తడి పోచమ్మ గుడి. దేత్తడి పోచమ్మ పెడే. అసలు ఇప్పుడు భాష మాత్రం భలే ఉంది. ఇది కూడా ఇందాకట్లాగే ఇద్దరు టీమ్. నీరు గారు ఒకళ్ళు, జ్యోతి గారు ఒకళ్ళు ఇటు ఇటు నించుని ఆడతారు. కోడి తీసుకుని ఇలా జిగ్జాగ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పెట్టాలి. బాగా వినండి, కోడి మీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు జిగ్జాగ్ గా పరిగెత్తాలి. ఓకే, కోడిని తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఇలా పక్క నుంచి వచ్చేయచ్చు. వచ్చి మళ్ళీ ఇంకో కోడి తీసుకుంటారు, మళ్ళీ వీటి మధ్యలోంచి వెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అలా 4 కోళ్ళు అక్కడ పెట్టేస్తే అక్కడికి 40 కాయిన్స్ వస్తాయి. ఓకే, ఆ తర్వాత ఇక్కడున్న రింగ్ ని తీసుకెళ్లి, మీరైతే అక్కడున్న రింగ్, మీరు దీనికోసం రాకండి, ఇక్కడున్న రింగ్ ని తీసుకెళ్లి ఇక్కడ వెయ్యాలి. ఓకే, అప్పుడు మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఓకేనా? రెడీ? వచ్చేయండి మీరిద్దరు. ఏ నా కోడి ఎల్లో 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 దట్టి ఎల్లో. మీ క్యారెక్టర్ భలే ఉంది అసలు. ఓకే, రెడీ? జ్యోతి గారు అండ్ నీరు, 3, 2, 1 గో. కోడి పడిపోయి ఉండకూడదు, కోడి నించునే ఉండాలి. నించో పెట్టుకోండి, ఒకవేళ పడిపోతే నించో పెట్టుకోండి. గో. జ్యోతి గారు ఎంత క్యూట్ గా పెడుతున్నారు మీరు అసలు. అయిపోయింది. సాటిస్ఫాక్షన్. మాకు శ్యామ్లా ఏం చెప్పింది, A to Z వర్క్ చేయమంటే మేము A to Z వర్క్ చేసాం. A to Z వర్క్ టైం లో చేయాలి. నీకు 3 వచ్చినప్పుడు చేస్తే ఎలా? కరెక్ట్. ఒక్కడు కొంచెం సెకండ్ లో మిస్ అయింది. ఒక్క సెకండ్ లో మిస్ అయింది అంతే. మరి ఇప్పుడు మిస్ చెయ్యా, ఇప్పుడు మిస్ అయిపోయింది ఆల్రెడీ. సో మీకైతే 50 కాయిన్స్ అండి జ్యోతి గారు. మనకి 40. మీరు 50 కాయిన్స్ తెచ్చుకుని గెలిచారు కాబట్టి మీకు ఇంకో 8 కోళ్ళు చూపిస్తాను నేను. ఇందులో ఏమన్నా 2 కోళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎగ్స్ లో ఇంకా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్, కోడి దగ్గర ఉన్న ఎగ్ లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, సో బాగా చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. 2 కోళ్ళు 7, కోడి నెంబర్ 7. ఓకే, అండ్ 4. ఫస్ట్ 4 చూద్దామా? యా, కోడి నెంబర్ 4. మీరందరూ ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చాక ఈవిడ అప్పుడే అంత చదివేశారా మీరు? అట్లా చదవచ్చా? అదే కదా, అలా చదవడానికి నేను బుక్ రైటర్ పర్మిషన్ లేకుండా ప్రతి పేజ్ చదివేస్తారా మీరు? అలా నాకి కిరికిరి దిమాగ్ ఖరాబ్ చేస్తది. ఇట్లా చదవచ్చా? నువ్వు దిమాగ్ కి దై చేస్తున్నావు. నాకు డౌట్, దిమాగ్ కి దై చేస్తున్నావు. కిరికిరి ఏం దై చేస్తా? ఇప్పటి వరకు నేను అసలు యాక్చువల్లీ అడగలేకపోయా, కానీ ఎప్పటి నుంచో అసలు మీరు అన్న వర్డ్ కి అర్థం ఏంటి? ఏది? ఏదో కిరికిరి, మాకి కిరికిరి దిమాగ్ ఖరాబ్ చేయ అంటే మేము పిచ్చెక్కుతుంది అంటాం. అదా? అదేనా? ఓకే, గుడ్డు ఓపెన్ చేయండి అమ్మా. కోడి నెంబర్ 4 లో 60 వచ్చేసాయి మీకు. ఇప్పుడు కోడి నెంబర్ 7 లో ఎంత ఉన్నాయో చూద్దాం. ఆ 60 యాడ్ చేసేసాము. నౌ లెట్స్ సీ కోడి నెంబర్ 7. ఏంటిది? దిమాగ్ కా దై నక్కో బనా. ఏంది ఆవిడ ఏదో అన్నారేంటి ఇలాగే? ఏంటిది? రప్చి అంట. రప్చి అంటే ఏదో ఒక హిందీ వర్డ్ అది. అబ్బా అది చెప్పండి కదా. చూడు, అది నా బుర్రది పెరుగు చేస్తుంది. అందుకే దిమాగ్ కా దై నక్కో బనా. तू नक्को बोल यार. तू चुप बैठ यार. माँ की किरकिरी अब आते मेरे को देख. నాకు సబ్‌టైటిల్స్ లేకుండా ఏదో వేరే భాష సినిమా చూస్తున్నట్టు నాకేమో కాకినాడ నుంచి వచ్చి నాకు ఈ భాష ఏం అర్థం కావట్లేదు. వీళ్ళేమో రప్చిక్కు బుమ్చిక్కు బంచిక్కు అంటారు.
సో ఇది పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్. yes హైదరాబాదీ ఓల్డ్ సిటీ భాష. ఓకే, సో ఇప్పటికీ ఇదే భాష వాడుతూ ఉందా అక్కడ ఓల్డ్ సిటీలో? తను ఓల్డ్ సిటీ, నేను బాంబే. కానీ మీరు ఇంత ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు 20 years అవుతుంది ఇక్కడ ఉండబట్టి. ఆ మాత్రం అలా ఓల్డ్ సిటీ భాష రాకపోతే మనం హైదరాబాద్ లో ఉండలేము. మేము ఉంటున్నాగా. ఇదే ఇప్పుడు మీరు ఇదేమైతుంది అదేమైతుంది ఇదేంటి అని అంటారు. అవును, వాళ్ళని క్యాచ్ చేయాలని మనం కొంచెం ఫాలో కావాలి. నాతో ఒక్క రోజు నువ్వు రా, నీకు ఒక్క గంటలు అన్ని నేర్పించేస్తా. ఒక్క నిమిషం. అసలు మీరు వెజ్ నాన్ వెజ్? వెజ్. వెజ్ వేస్ట్. ఉన్కా పతి నాన్ వెజ్ హై. లేదంటే వెజ్ వేస్ట్. ఏం తెలుసు మీకు మా ముద్దపప్పు గురించి? ఏం తెలుసు మీకు మా నెయ్యి గురించి? కాదు, ఏం తెలుసు మీకు మా పాయా గురించి? తెలుసు, ఎందుకంటే నేనే బొక్కలోండి కుక్కర్లో వేస్తా కాబట్టి. ఏమీ తినరు కదా. చూసారా, మీ ఆయన కూడా మా పాయ తినే ఉంటుండే. ఇక మీరు చూడండి, ఇవేమన్నా ఉన్నాయా? నేనున్నా లైట్ లేలో फोड़ देंगे फोड़ लेंगे ఇది ముద్దపప్పు. నేను వెజ్. మీరు కాదు, నక్కో నీ సైడ్ నేను చెప్తా. ఇప్పుడు నేను ఈ సైడే ఉండాలి, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కోడ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. 2 ఓకే, కోడ్ నెంబర్ 2. సుధా గారు, కల్పన గారు రెడీ? యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. పట్టపట్ట పరిగెత్తండి, నవ్వుతారు. క్లియర్. మళ్ళీ టెన్షన్ తోటి మళ్ళీ ఆడదామంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఆడతామని నన్ను అడగండి. జాగ్రత్తగా ఆడండి. అక్కడికి పో. గందరగోళం అసలు గజిబిజి గందరగోళం. అయిపోయింది. మీరు ఎందుకు ఇలా ఈ మధ్యలోంచి వచ్చేసారేంటి? రహదారి రహదారి అన్నట్టు ఇలా కదా రావాలి మీరు, కోడి పట్టుకుని కదా. కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఓ పక్క నుంచి ఆవిడ చెప్తూనే ఉన్నారు, మీరు మళ్ళీ ఆడతారు అనకండి, జాగ్రత్తగా ఆడండి అని చెప్పి. ఓకే, 40 కాయిన్స్ అండి, 4 కోళ్ళు పెట్టారు. అండ్ మీకు 50 కాయిన్స్. థ్యాంక్ యూ. కల్పన గారు, ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి 2 కోళ్ళు. ఆల్రెడీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ 8. ఓకే, కోడి నెంబర్ 8. ఇంకొక కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి నెంబర్ చూసి ఎత్తుక్కోండి. 6. కోడి నెంబర్ 6. ఇప్పుడు మన సుధా కిరణ్ గారు కన్ఫ్యూజన్ మాస్టర్. మామూలుగా కన్ఫ్యూజన్ టీనేజ్ లో ఉంటుంది, మీకేంటో ఇంకా ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 3. కోడి నెంబర్ 3. సో ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము.